నమస్తే, నేను మీ సతీష్. మేము అధికారంలోకి వస్తే ఈ రోజున ఎవరైతే మాకు అనుకూలంగా కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో, మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. వాళ్ళందరూ సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి బట్టలోడదీస్తాం, గుడ్డలోడదీస్తామంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికే రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, నిన్న ఆయన మాట్లాడుతూ వాళ్ళ పేర్లు రాసుకొని ఉండి ఎవరిని కూడా బతకనివ్వం అంటూ అధికారులపైనే బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి అంశం మరి పెను వివాదాస్పదంగా మారుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి వైఖరిని ఎలా చూడాలి, మరి దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, గడిచిన 5 ఏళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో మనం చూసాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరిదిద్దుతూ ఉంది. ఇంకోవైపున గడిచిన 5 ఏళ్ళు జరిగినటువంటి అవినీతి పైన, అక్రమాలపైన, కుంభకోణాలపైన దర్యాప్తులు జరుగుతున్నాయి, అరెస్టుల పర్వం నడుస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలోడదీస్తా, ఎక్కడున్నా తీసుకొస్తాం, ఎవరిని బతకనివ్వం అంటూ ఈ రకమైనటువంటి ధోరణి మరి ప్రజాస్వామ్యానికి ఇది విఘాతం కాదా? ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ నాయకులు మరి ఆయనే పేర్లు రాసి పెట్టుకోండి అని చెప్తున్న ఈ వైనాన్ని ఎలా చూడాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని అడ్డుకోవాలి అని ప్రజాస్వామ్యవాదులు లేవనెత్తున్నటువంటి ఈ వాదాన్ని ఎలా చూడాలి? ముందుగా జగన్మోహన్ రెడ్డి కళ్ళగంటున్నట్టు లేదా అతను మాట్లాడుతున్నట్టు చూసుకుంటా ఉంటే గతంలో కూడా మాట్లాడాడు. నందిగాం దగ్గర బస్సు ప్రమాదం అప్పుడు కలెక్టర్ గారిని కావచ్చు, మరి ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదన్న విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చి చంపాలన్న విషయంలో కావచ్చు, బంగాళాఖాతంలో విసిరేయండి అనే విషయంలో కావచ్చు, ఆడవాళ్ళు చీపురు కట్టెలతో సత్కరించండి అన్న విషయంలో కావచ్చు, అతను మొట్టమొదటి కూడా పరిధి దాటి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిన కాడి నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇష్టారీతిగా మాట్లాడుతూనే ఉన్నాడు. సుబ్బారాయుడు గారి కాడి నుంచి మొదలుపెట్టేసి శాసనసభ సాక్షిగా అక్కడ ఉన్నటువంటి అధికారి పేరు కూడా చూసుకోకుండా తన ఇష్టం వచ్చిన పేరు, అంటే అతని మనసులో ఉన్న పేరు బహిర్గతం చేసుకుంటూ వస్తున్నాడే ఉన్నాడు. మరి తన సొంత జిల్లాలో నాయక్ గారిని కావచ్చు, ఇలా అందరూ ఒకళ్ళంటే ఒకళ్ళు కాదు, వరుసనే అందరినీ ఈ విధంగా మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అతను 5 సంవత్సరాలు ఏం చేశాడు ప్రజలందరూ చూశారు. ఎంతమందికి విధుల్లో లేకుండా చేశాడు, వాళ్ళని పక్కన పెట్టేశాడు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక్కళ్ళే పోరాడి సాధించుకున్నాడు, ఆయన మీద విజయం సాధించాడు. ఇప్పుడు చాలామంది ఏబి వెంకటేశ్వరరావు గారు ఇబ్బంది పెట్టాడని చెప్పని, వెంకటేశ్వరరావుని ఇబ్బంది పెట్టారని మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత మీద పోరాడి గెలిచినటువంటి పోరాట యోధుడు ఏబి వెంకటేశ్వరరావు. ఆయన అది నిరూపించుకున్నాడు. మిగిలిన వాళ్ళు పోరాటం చేయలేకపోయారు. కొంతమంది వాళ్ళతో పాటు కలిసిపోయారు, వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు విషయం వాళ్ళకి తత్వం బోధపడిపోయింది. వాళ్ళందరూ కారాగార వాసం వెళ్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆయన మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము రాసి పెట్టుకోండి, మొన్నదాకా లోకేష్ బాబు గారు మాట్లాడిన దానికి ఎర్ర పుస్తకంలో రాస్తున్నాము అన్నదానికి చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు ఎర్ర పుస్తకం రాజ్యాంగం నడుస్తుందని చెప్పని మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళు చేసింది మళ్ళీ వచ్చి మాకు నేర్పుతున్నారంటున్నా చూడండి, అది పొరపాటు. వాళ్ళు చేసింది చాలా ఘోరాది ఘోరంగా చేశారు. కాబట్టి ఈరోజు దానికి బాధ్యులైన వాళ్ళందరినీ వీళ్ళు అదుపులో తీసుకుంటున్నారు. న్యాయ పరిధిలో, చట్ట పరిధిలో వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నారు, ముందుకెళ్తానే ఉన్నారు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, అతను బెదిరిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు, ప్రజలు కూడా అట్లానే అనుకుంటున్నారు, శ్రేణులు కూడా అనుకుంటున్నారు. నేనైతే భయపడుతున్నాడు అని మాత్రం నేను అంటాను. అతను మేకబద్దు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే మద్యం కుంభకోణంలో అతను ఈ విధంగా మాట్లాడితే, ముందు నుంచి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అతను కనుక ఇదే విధంగా మాట్లాడితే, రెండోది అతని దగ్గర నుంచి వెళ్ళే నాయకులను ఆపుకోవడానికి ఒక ప్రయత్నం, రెండోది వీలైనంత తొందరగా నన్ను కూడా కారాగారంలో పెడితే బయటకు వచ్చి మళ్ళీ సానుభూతి వ్యక్తం చేయడానికి, ఆ విధంగా చేసుకోవడానికి అతను మళ్ళీ ప్రజల్లో అతను ఎప్పుడు సానుభూతి మీద తప్ప రాజకీయంగా సమస్యల మీద రాజకీయంగా పోరాడి అధికారంలో తెచ్చుకుందాం అన్న ఆలోచన ఏ రోజు కూడా లేదు. వీళ్ళ మీద లేనిపోయిన అభియోగాలు మోపటం, అసత్యాలు ప్రచారం చేయటం, ప్రజలను నమ్మించటం, దాని తోడు అప్పటి బాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి సరైన విధంగా స్పందించకపోవడం, నాయకులు స్పందించకపోవడం, అతను చెప్పింది నిజమే కామోసు అనే అభిప్రాయం కలగడానికి ఆస్కారం వచ్చింది. ఈరోజు అలా కాదు కదా, 5 సంవత్సరాలు అతని పరిపాలన ఏంటో చూశారు.
ఇప్పుడు ఈ మద్యం కుంభకోణాలకు సంబంధించి నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇంకా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పని విమర్శించిన వాడిని. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతుంది చూసుకుంటా ఉంటే నాకేమనిపిస్తుందంటే మామూలుగా చుట్టూ అన్ని అష్టదిగ్బంధనం చేసుకుంటూ వస్తూ ఉంది, బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకుంటే అతని మీద అభియోగాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి అతనికి వెంటనే వెలుసుబాటు వచ్చే అవకాశం మాత్రం ఇటు పరిస్థితిలో రాదు. ఆ విధంగా చేసుకుంటూ వస్తూ ఎవరైతే సహకరించిన వాళ్ళు అంటే మరి ముఖ్యమంత్రి మీద సరాసరి వెళ్ళలేరు కదా. ఏదైనా కుంభకోణం జరిగిందంటే దానికి సంబంధించిన శాఖలు ఆ శాఖ మంత్రి సహకరించిన వాళ్ళని విచారించిన తర్వాత సాక్ష్యాధారాలన్నీ పొందుపరుచుకొని అప్పుడు కదా వాళ్ళ జోలికి వెళ్ళేది. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అందుకే ఆలస్యమైందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. ఈ మద్యం కుంభకోణంలో అతను ఎట్టి పరిస్థితిలో తప్పించుకునే అవకాశం అయితే కనిపించట్లా. కాబట్టి ఇంకొంచెం ముందే అతనికి అంటే నాకున్న సమాచారం అతనుకున్న సమాచారం కూడా ఏంటంటే ఉగాది ముందుకే అతను అదుపులో తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఆ గండం తప్పింది. ఇప్పుడు ఇంకా బలంగా ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి అతను కారాగారంలో వెళ్తానని చెప్పి నిశ్చయంగా అతనికి తెలుసు. కాబట్టి మేఘబొద్దు గాంభీర్యం భయపడుతూ రెచ్చగొట్టే విధంగా అంటే ఇంకా ఆధారాలు సేకరించకుండా కొన్ని ఆధారాల దగ్గర ఆగుతారేమన్న ఉద్దేశంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇలాంటి వడతూపులకి ఆయన కదిలే రకం కాదు. ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా చక్కగా తన పని తాను చేసుకుంటూ నిన్న కూడా మంత్రివర్గం అప్పుడు చాలా స్పష్టంగా మద్యానికి సంబంధించి మీరు ఎవరూ మాట్లాడొద్దని చెప్పని స్పష్టంగా తెలియజేశారంటే అన్నీ వ్యూహాత్మకంగా చక్కగా ముందుకెళ్తానే ఉన్నారు. కాబట్టి అతనికి నాకు తెలిసి ఆగస్టు 1వ తారీఖు లోపు అతను కూడా అదుపులో తీసుకుంటారు. ఎందుకంటే ఆధారాలన్నీ ఇప్పుడు మొత్తం సమకూర్చినాయి. ఎక్కడ కూడా అతను ఒక్కసారి అదుపులో తీసుకుంటే ఏ విధంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది, అందుట్లో అతనికి ఎంత చేరింది, ఏ రూపేణా చేరింది, ఒక వ్యక్తికి 2300 కోట్ల రూపాయలు అతనికే వస్తే నందిగం మామూలుగా ఇతను కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అందితే మరి అధినేతకు ఎంత అందిని ఈలోపు మరి ఈ ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళ నిర్వాహకం ఏ విధంగా వెళ్ళింది, మిథున్ రెడ్డికి ఎంత వెళ్ళినాయి, వీటన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చే క్రమంలోనే చాలా స్పష్టంగా అన్ని ఆధారాలు సమకూర్చారు. కాబట్టి నిజంగానే శ్రేణుల్లో అతను మాట్లాడుతుంటే కొంచెం కోపంగా ఉన్నమాట వాస్తవమే. ప్రజలు కూడా కొంచెం కోపపడుతున్నారు, ఏంటి ఇతను ఇట్లా మాట్లాడుతున్నా కూడా ఇంకా వదిలేస్తున్నారు అని. ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి వీళ్ళు నిదానంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ పోలీసులను అయితే మనం విమర్శిస్తున్నామో వాళ్ళే చేసి చూపిస్తున్నారు. ఇది ఎంత వేగవంతంగా మద్యం కుంభకోణం బయటకు తీసుకొచ్చారో, ఎంత వేగవంతంగా విచారణ జరుపుతున్నారో, ఇంకోటి వల్లభనేని వంశీకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఏ విధంగా సేకరించారో కళ్ళ ముందు మనకు కనపడతానే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికి కూడా వాళ్ళ శ్రేణుల్ని ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేసేసి కనీసం రేపు పొద్దున అదుపులో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని బయటకు వస్తే ప్రజలే వాళ్ళ మీద తిరగబడే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని అయితే నేను భావిస్తున్నాను.